విశాఖలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఆధ్వర్యంలో విత్తనాలతో రాఖీలు తయారు చేస్తున్నారు. ఈ సంవత్సరం 1,00,000కు పైగా విత్తనాల రాఖీలు తయారు చేసి విద్యార్థులందరూ కూడా అవగాహన కల్పించే విధంగా ఇవన్నీ కూడా చేస్తామంటున్నారు. అయితే మనతో పాటు ఈ గ్రీన్ క్లైమేట్ టీమ్ నిర్వాహకులు ఉన్నారు, ఆల్రెడీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మనతో పాటు గ్రీన్ క్లైమేట్ టీమ్ నిర్వాహకులు రత్నం గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ విత్తనాలు తయారు చేయడం, ఈ రాఖీలు తయారు చేయడం ద్వారా ఏంటి సార్ ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రధానంగా మనకి ఉన్న ఉద్దేశం ఏంటంటే విత్తనాల రాఖీలు అనేవి దేశీయ విత్తనాలు, కూరగాయ విత్తనాలు కానీ ఆకుకూర విత్తనాలు కానీ ఔషధ జాతి మొక్కల తాలూకా పశుపక్షాదులకు ఉపయోగపడే పక్షులు గూళ్ళు పెట్టే విత్తనాలతో మనం ఇక్కడ సీడ్ రాఖీలు చేస్తున్నాము. అలాగే చాలా పెద్ద రాఖీలు కూడా చేసి వృక్షాబంధన అనే కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము. గడిచిన 25 ఏళ్ళుగా ఇది చేయడానికి కారణం ఏంటంటే మనం ఈ అర్బనైజేషన్లో ఏ గింజ ఉన్నది, ఏ విత్తనం నుంచి ఏ మొక్క వస్తుంది, మనం మొక్కలను ఏవి తింటున్నాం అన్నది కూడా తెలియని పరిస్థితి ఉంది. తోటకూర గింజ కానీ గోంగూర గింజ కానీ గింజలను కూడా మర్చిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి గింజను కాపాడాలి, ఆ విత్తనాల మీద అవగాహన కల్పించాలి, దేశీయ విత్తన సంపత్తి భవిష్యత్తు తరాలకు అందించాలని ఏదైతే 10,000 సంవత్సరాల కిందట వ్యవసాయం చేయడం మొదలెట్టామో అప్పుడు ఏవైతే అడవి నుంచి విత్తనాలు తీసుకొచ్చి పంటలు పండించారో ఆ విత్తనాలన్నింటినీ కూడా తిరిగి ప్రజల ముందుకు తేవాలి, విద్యార్థుల ముందుకు తేవాలి, భవిష్యత్తు తరానికి ఇది కానుకగా ఇవ్వాలి అనే ప్రయత్నంలో భాగంగా మనము ఈ సీడ్ రాఖీలు తయారు చేస్తున్నాము. అలాగే మనము వృక్షాబంధన అనే కార్యక్రమాన్ని రాఖీ పౌర్ణమికి ముందుగా ఒక 15 రోజుల పాటు పిల్లలకు అవగాహన కల్పించి చేస్తూ వస్తున్నాము. ఈ మధ్యకాలంలో కాలుష్య నియంత్రణ మండలి కూడా మనతో అసోసియేట్ అయ్యి ఈ కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఏంటంటే మనము 22వ తేదీన ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము. ఆగస్టు 9వ తేదీ వరకు ఈ క్యాంపెయిన్ అన్నది రన్ అవుతుంది. ఈ కాలుష్య నియంత్రణ మండలితో ఏదైతే చేస్తున్నామో ఈ రాఖీల వల్ల దేశవ్యాప్తంగా అందరికీ కూడా అవగాహన కలుగుతుందని ఆలోచన చేస్తున్నాం. యాక్చువల్గా ఈ రాఖీలని జూన్ 5వ తేదీన మన ముఖ్యమంత్రి గారు తీసుకురమ్మంటే అక్కడ అమరావతిలో ఎగ్జిబిషన్ కూడా పెట్టాము. ఆయన చూసి దీన్ని పెద్ద ఎత్తున చేద్దామనే ఒక హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 ఏళ్లకు పైబడి ఉన్న వృక్షాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయమని అక్కడ ఉన్న సిబ్బందికి ఆదేశించడం జరిగింది. సో ఈ ఏడాది కొంచెం ఎక్కువగా చేయాలనే ఆలోచనతో చేస్తున్నాం. మనం గత ఏడాది వైజాగ్లో 30 రాఖీలు కట్టడం జరిగింది. అలాగే 300కు పైగా ప్రాంతాలలో రాఖీ ఈ వృక్షాబంధన కార్యక్రమం చేసేలా చేశాము. ఈ ఏడాది మొత్తం ఇండియాలో 10,000 విద్యా సంస్థలకి ఇలా వృక్షాబంధన కార్యక్రమం చేయమని, సీడ్ రాఖీలు తయారు చేయమని చెప్పేసి, పిల్లల చేత ట్రైనప్ చేయమని చెప్పేసి మనము ఇన్ఫర్మేషన్ అయితే కన్వే చేశాము. ఎన్ని చేస్తారో అన్నది మనకు తెలియదు, కానీ ఎక్కువ విద్యా సంస్థల్లో ఈ విత్తన రాఖీలు వృక్షాబంధన కార్యక్రమం జరిగే అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. సరే, అయితే ఈ రాఖీలు అనేది ఎప్పటి నుంచి మీరు తయారు చేస్తున్నారు? అంటే ఎన్ని రకాల మన సీడ్స్తో తయారు చేస్తున్నారు? మనము దాదాపుగా 527కు పైగా విత్తనాలతో చేస్తున్నాము. 527 రకాల పైగా విత్తనాలు మనం సేకరించగలుగుతున్నాం ఇంతవరకు. అయితే విత్తనాలు చాలా రకాలు ఉన్నాయి. అన్ని విత్తనాలు ఇంకా మనం సేకరించలేకపోయాము. ఎందుకంటే మనం చాలామందికి తెలియదు ఏంటంటే బెండ గింజ అనగానే మనకి ఏంటంటే 2, 3 అన్నట్టుగా ఆలోచన చేస్తారు. బెండ అనేది చూస్తే మనకి 200 రకాల విత్తనాలు ఉన్నాయని చెప్పి చరిత్ర చెప్తుంది. నా వరకు నేను చూస్తే 19 రకాల బెండనే నేను చూశాను. అదే వంకాయ మనం చూస్తే 300 రకాల వంకాయలు ఉన్నాయి అంటున్నారు. నేను దాదాపుగా 37 రకాల వంకాయలు చూశాను. సో ఇలాగ దేశంలో చాలా రకాల విత్తనాలు ఉన్నాయి, చాలా వెరైటీస్ విత్తనాలు ఉన్నాయి. అన్నిటినీ కూడా వాడాలని ఒక ఆలోచన అయితే చేస్తున్నాము. ఇప్పటివరకు పండ్ల జాతి, కూరగాయలు పండించుకునేవి, ఆకుకూరలు పండించుకునేవి, పక్షులు గూళ్ళు పెట్టుకునేవి, ఔషధ గుణాలను మొక్కల తాలూకు విత్తనాలు మనం ఇంతవరకు సేకరించి చేస్తాం జరుగుతుంది. 2000లో వైజాగ్లో ప్రారంభించాము. ఆ 2000లో ప్రారంభించి ఇప్పటి వరకు చేస్తూ వచ్చాము. ఇప్పుడు ఏదైతే మనం పిల్లలతో తయారు చేస్తున్నామో ఆ పిల్లలు తయారు చేసిన రాఖీలు పిల్లలకే ఇచ్చేస్తాం. వాళ్ళ బ్రదర్స్కి వాళ్ళకి కట్టుకుంటారు. అలాగే మనమేమో ఒక 30 వరకు పెద్ద రాఖీలు తయారు చేయించడం జరిగింది. ఆ రాఖీలు ఏమో మనము 1వ తేదీ నుంచి చెట్లకి కట్టి, 100 ఏళ్లకు పైబడిన చెట్లకు కట్టి ఈ చెట్లను కాపాడండి అని చెప్పేసి కోరుదామనేది ఒక ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా జిల్లాలో ఉన్న అధికారులని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇవన్నీ కూడా కొంచెం పెద్ద ఎత్తున చేయడం ద్వారా మహావృక్షాలను కాపాడుకోవాలి. మహావృక్షాలు ఉంటే చెట్ల మీద పక్షులు గూళ్ళు పెడతాయి. అయితే ప్లాస్టిక్ రాఖీలు వద్దు, ఇవే కట్టండి కూడా అవగాహన కల్పిస్తున్నాం అని చెప్పేసి అంటున్నాము. అసలు విశాఖలో ఇలా చేయడానికి ప్రధాన కారణం ఏంటి సార్? ఈ వాతావరణం, పర్యావరణం కాపాడేందుకు అంటారు? అంటే మన విశాఖలో కాలుష్యం పెరుగుతుంది, జనాభా పెరిగింది. జనాభా ఎక్కువ మంది ఈ ప్లాస్టిక్ రాఖీలు, ప్లాస్టిక్ మెటీరియల్తో తయారైన రాఖీలు కట్టి పడేస్తే మన భూమి, మన భూగర్భ జలాలు, మన గాలి, మన సముద్రం అన్నీ నాశనం అవుతాయి. అవి నాశనం అవ్వకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా రాఖీలు కట్టుకోవాలి, పర్యావరణ హితంగానే రాఖీ పండుగ చేసుకోవాలి. ఏ పండుగ మనం చేసుకున్నా పర్యావరణానికి ఏ హాని కలగకూడదు అనే ఆలోచనతోనే మనం కార్యక్రమాలు చేస్తున్నాం.
సార్ అయితే యావరేజ్గా ఇప్పటి వరకు ఎన్ని తయారు చేసి ఉంటారు? అంటే మీరు స్టార్ట్ చేసిన నుంచి ఇప్పుడు సుమారుగా ఏమైనా ఉండండి, ఈ సంవత్సరం ఏమైనా టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారు? అంటే ఈ సంవత్సరం మనమేమో 100 విద్యా సంస్థల్లో చేస్తున్నాము. 100 విద్యా సంస్థల్లో అంటే మనకి దాదాపుగా 1,00,000కు పైగానే వస్తాయి. అయితే ఇన్ని అని ఎప్పుడు టార్గెట్గా పెట్టుకోలేదు, ఇంతవరకు ఎప్పుడూ లెక్క పెట్టలేదు. బట్ ఒక్కొక్క సంవత్సరం 100 చేస్తున్నాం, ఒక్కొక్క సంవత్సరం 200, 250 కూడా చేసినవి ఉన్నాయి. అలా క్యాల్కులేట్ చేసుకుంటే కోట్లలో వస్తాయి. ఎన్ని కోట్లు చేసామన్నది మనం లెక్క కట్టలేదు, ఇంతవరకు లెక్క కట్టలేదు. బట్ ఏంటంటే దీన్ని ప్రమోట్ చేయాలని ఒక ప్రయత్నంగా ప్రతి సంవత్సరం కొన్నిసార్లు ఒక నెల రోజులు క్యాంపెయిన్ చేసాం, కొన్నిసార్లు 10 రోజులు చేసాం, 15 రోజులు చేసాం. ఇలాగా కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. ఒక్కొక్క రోజు 4, 5 విద్యా సంస్థల్లో కూడా మనము సీడ్ ర్యాకిల్ తయారు చేయించిన అనుభవం ఉంది.